అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్లో మనకి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక 10 days బ్యాక్ క్రైమ్ నెంబర్ 149/2024 ఒక ఎన్డీపీఎస్ కేసు, గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 24వ తేదీ 10వ నెలన ఆ రోజు ఏంటంటే మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అది మనకి పోలీసుని చూసి వాళ్ళు వెహికల్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పారిపోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి అక్కడ లోకల్ విలేజర్కి కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ రోజు మనకి. సో ఆ వెహికల్ని ఫర్దర్గా చెక్ చేయగా మనకు 563 కిలోస్ 563 కిలోల గాంజా అందులో దొరికింది. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మొత్తం మనకి ఇందులో ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి. ఇందులో ఏంటంటే మనకి గాంజా లోడింగ్ పాయింట్ వచ్చి ఉటికామా విలేజ్, అడవా పోలీస్ స్టేషన్ లిమిట్స్, గజపతి డిస్ట్రిక్ట్. అక్కడ మనకి బొలెరో వెహికల్లో గాంజాని వాళ్ళు లోడ్ చేసుకొని దాన్ని పలాస దగ్గర ఉన్న హైవేలో తమిళనాడుకి వెళ్తున్న ఒక ట్రక్లో లోడ్ చేయడానికి తీసుకొని వస్తూ ఉన్నారు ఆ రోజు. ఫైనల్గా ఇది గంజా వెళ్తున్నది మాత్రం తమిళనాడు స్టేట్కి వెళ్తుంది ఇక్కడ. సో మనకు మొత్తం సోర్స్ అండ్ ఈ లోడింగ్ పాయింట్, ఈ డ్రైవర్ని అండ్ డెస్టినేషన్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు డ్రైవర్ని, వెహికల్ ఓనర్ని అండ్ మనకి గాంజాని ఎవరైతే లోడింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ముగ్గురిని. మనకి రిసీవర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు, ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ వచ్చి మనకి ఆయుబ్ మాజీ అని చెప్పేసి ఈయనది పుట్టసింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్, రాయగడ డిస్ట్రిక్ట్. అండ్ A2 వచ్చేసి రంజిత్ బర్దాన్, ఈయనది గజపతి డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. తర్వాత అభిమాజీ అని చెప్పి ఈయన గజపతి డిస్ట్రిక్ట్ హోంగార్డ్గా పనిచేస్తారు. ఈయన మనకి అక్కడ ఉదయగిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నారు. సో ఈయన మెయిన్ వీళ్ళకందరికీ కోఆర్డినేషన్ అన్నమాట, ఎవరికి గాంజా ఇవ్వాలి ఏంటి అన్నది ఈయన కోఆర్డినేట్ చేస్తుంటారు. టోటల్ గాంజా సీజ్డ్ వచ్చి 563 కిలోస్, 563 కిలోలు సీజ్ అయింది. దీనికి సంబంధించి మనకి సిఐ గారు రామారావు గారు అండ్ మనకి ఎస్ఐ మెలియాపుట్టి అండ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు, సో ఈ టీం మొత్తం మనకి బాగా ఎఫర్ట్ చేశారు. ఎస్పెషలీ మనకు వీళ్ళు ఒకసారి వెహికల్ వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. సపరేట్గా 2 టీమ్స్ని పెట్టి మనకు ఆల్మోస్ట్ 4-5 స్టేట్లు తిరగాల్సి వచ్చింది. సో ఐ రియలీ అప్రిషియేట్ ద టీమ్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్. అండ్ పబ్లిక్ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది లోకల్ కన్జంప్షన్ కావచ్చు లేదా బయటికి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏమున్నా మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ పబ్లిక్ వాళ్ళు ఎవరు ఇస్తున్నారనే విషయం మనం కాన్ఫిడెన్షియల్గా, సీక్రెట్గా ఉంచుతాము. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ పైన మనం పక్కాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి కావచ్చు అండ్ డీజీ సార్ దగ్గర నుంచి కావచ్చు, వీఆర్ వెరీ స్ట్రిక్ట్. గంజా అన్నది మనం ఖచ్చితంగా దాన్ని ఎరాడికేట్ చేయాలి కాబట్టి 100% దానిపైన మనము పక్కాగా వెళ్తాము. దయచేసి పబ్లిక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకి దీనికి సంబంధించి ఎక్కడెక్కడైతే వీళ్ళు ప్రాపర్టీస్ని పర్చేజ్ చేశారో, అంటే ఏంటంటే మనకు ఒక గాంజాని అమ్మిన తర్వాత దాని నుంచి మనీ ఏదైతే వస్తుందో, డబ్బు ఏదైతే వస్తుందో ఆ డబ్బుతోటి ప్రాపర్టీస్ని పర్చేజ్ చేయడం కానీ లేదంటే దీనికి ఆర్గనైజింగ్ వేలో ఎవరైతే దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళని, ఆ ప్రాపర్టీస్ని, ఆ పర్సన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. బట్ ఈరోజు మనం వాళ్ళని క్యాచ్ చేయడం వీలు కాలేదు కాబట్టి ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు అంతే. ఫర్దర్గా మనం వాళ్ళని అరెస్ట్ చేస్తాము అండ్ ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫోర్ఫీచర్ అంటే జప్తు చేయడం అనేది జరుగుతుంది. మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాప్టర్ 5A ప్రకారం మనకి దాన్ని సీజ్ చేయొచ్చు, ఫోర్ఫీచర్ కూడా చేయొచ్చు. ఆ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా మనం ప్యారలల్గా స్టార్ట్ చేశాము. మేబీ అది మనకు ఒక 1 to 2 months టైం పడుతుంది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వడానికి. ఇది ఒకటే కాదు, వీళ్ళు ఇంతకుముందు కూడా 2-3 times చేశారు. సో వీటన్నిటిపైన మనకి వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే కొన్నారో అవి కూడా జప్తు చేయడం జరుగుతుంది. అండ్ మీరు అన్నట్లు ఆర్గనైజింగ్ వేలో ఎవరైతే వీళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారో ఆ టీం మెంబర్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒడిస్సా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.